హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యుత్, ట్రాఫిక్ సమస్యలు, లోతట్టు ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలను చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, ట్రాన్స్కో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రానా, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష గురించి డీటెయిల్స్ ఏంటి? లోతట్టు కాలనీలో ట్రాఫిక్ తో పాటు విద్యుత్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులతో అందరితో కూడా ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ, ట్రాన్స్కో అలాగే పోలీసు అధికారులతో కూడా ఇవాళ ఆయన సమీక్ష సమావేశం చేసిన తర్వాత వారికి కీలకమైనటువంటి ఆదేశాలను ఆయన ఇవ్వడం జరిగింది. తక్షణమే సమాచారం చెప్పినట్టు కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ భారీ వర్షం ఎదుర్కొంటూ రాజధాని హైదరాబాద్ నగరంలో లోతట్టు జలప్రవాహం, సమస్యలు, అంతరాయాలు కూడా ఆయన పదే కూడా మొదటి నుంచి సమీక్షిస్తున్నాడు. దాంతో పాటు జిహెచ్ఎంసీ నుంచినే కమిషనర్ రోనాల్డ్ రాజు, అలాగే శ్రీనివాస్ రెడ్డి, ట్రాన్స్కో సిఎండి ఎస్ఎస్సీ తో పాటు ఉన్నతాధికారులతో కూడా సమీక్షించబడే నేపథ్యం కనపడుతుంది. భారీ వర్షాలు, ఈదుగాలు, విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిన కూడా అధికారులు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దానిపై స్పందించిన వెంటనే సమస్యని పరిష్కరించాలంటూ కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలంటూ కూడా ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ఎందుకంటే మొత్తం సిటీ పరిధిలోనే చాలా వరకు కూడా మెయిన్ ప్లేసెస్ లో ఈ చెట్లు విరిగిపోవడము, అలాగే విద్యుత్ స్తంభాలకి విరిగిపోవడము ఇవన్నీ కూడా జరిగాయి. దాంతో పాటు కేబుల్స్ అన్ని కూడా తెగిపోయిన నేపథ్యంలో దాదాపు 2 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పవర్ లైన్ సమీక్షించారు. వెంటనే అధికారులకి ఆదేశాలతో ప్రస్తుతం ఇప్పుడు విద్యుత్ అయితే కంట్రోల్ లోకి ఉండేది కాబట్టి అన్ని ప్లేసుల్లో ఆల్మోస్ట్ విద్యుత్ అయితే ఇప్పుడు రిస్టోర్ చేసి కాబట్టి దాంతో పాటు ఈ ట్రాఫిక్ అనేది సమస్య దాదాపు 2 గంటల పాటు కూడా ట్రాఫిక్ కూడా నగర జనాభా కూడా ఇరకపోయిన సాధ్యమైనంత వరకు కూడా ఎలా క్లియర్ చేసి పట్టణాలకి త్వరగా ఎలా చేరుకున్నారో కూడా చూడాలని కూడా అధికారులకి ఆదేశించారు. వారు కూడా నగరంలో దిగి ట్రాఫిక్ అంతా కూడా క్రమబద్ధీకరణ చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. దాంతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టి సహాయ చర్యల్లో భాగస్వామ్యం కావాలని కూడా ఆయన సమస్య తీవ్రం కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కొంతమంది అక్కడికి వచ్చి పనులు చేయాలి, ఈ యొక్క సహాయ సహకార కార్యక్రమాలు పాల్పంచుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చిన నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ పడినటువంటి వర్షము మరి వర్షపాతం థ్యాంక్ యూ రానా.